వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తానని. దేవుడు మనతో ఉండాలంటే మనము వినయముతో ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మన మనస్సు దీన మనస్సు కాకుండా కఠినమైన మనస్సు, కరుగు తేలిన హృదయాలుంటే దేవుడు మనతో ఉండడు, దేవుడు మనకు విరోధిగా ఉంటాడు. కఠినుల ఎడల కఠినముగా ఉంటాడంట, వికటము చూపు వారి ఎడల వికటము చూపుతాడు, కనికరము గల వారి ఎడల వారి కనికర పడతాడు. అందును బట్టి మన యొద్ద ప్రభు నివసించాలి అంటే మన జీవితంలో యేసయ్య ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి. ఆయన మనతో కూడా ఉండి మనం నడిపించాలి అంటే ఆయనతో మనం ఉండాలి. మన దీన మనస్సు కలిగి ఉండాలి, ప్రభు కోరుకుంటున్నాడు. రెండవదిగా వినయమ మనస్సు కలిగి ఉండాలి.